Zenith Group వారి Ixora 2.5, 3 and 3.5 BHK ultra luxurious apartments, JNTU హైదరాబాద్. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ ని సంప్రదించండి. కవిత గారు ఈ లేఖ రాసింది వాస్తవమే. అంటే వారు లేవనెత్తిన అంశాలు అంటే కేసీఆర్ గారు కలలేని పరిస్థితి, వారి కోటరి, వారు దేవుడే గాని వారి చుట్టూ దెయ్యాలు చేరారని వారి వ్యాఖ్యలు చూస్తూ ఉంటే కేసీఆర్ నాయకత్వాన్ని ఒప్పుకుంటాను, కేసీఆర్ నాయకత్వం కింద పనిచేస్తాం అంటూనే పరోక్షంగా ఇవాళ కేసీఆర్ ప్రతిపాదిస్తున్నట్టు కేటీఆర్ ను సవాల్ చేస్తున్నట్టుగానే ఇవాళ కవిత గారి లేఖాస్త్రం ఇవాళ స్పష్టమవుతోంది. ఇటీవల వరంగల్ సభ ద్వారా కేసీఆర్ గారు ఏదైతే కేటీఆర్ గారు పార్టీ పరంగా వారి నాయకత్వాన్ని ఏ రకంగా ప్రోత్సహిస్తా ఉన్నారో స్పష్టమైపోయింది. అందుకనే ఇవాళ కవిత గారు మరి కేటీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తాను అంటేనే అంటే కేటీఆర్ నాయకత్వాన్ని నేను అంగీకరించని చెప్పకనే చెబుతా ఉన్నాను. మరి కేసీఆర్ దేవుడు అయినప్పుడు ఆ దయ్యాలెవరో కవిత గారు చెప్పాల్సిన అవసరం ఉంది. కానీ ఈ సందర్భంగా ఎనలేని ప్రేమ కవిత గారు కాంగ్రెస్ పట్ల వ్యక్తీకరించడం, కాంగ్రెస్ ను దూషించారు కేసీఆర్ గారు, కాంగ్రెస్ ను వ్యతిరేకించారు. కానీ బీజేపీని మాత్రం తక్కువగా విమర్శించాడనేటువంటి ఆ రకంగా వారి యొక్క ఆవేదన ద్వారా ఇది స్పష్టమవుతుంది. తీరా చూస్తే ఇవాళ అర్థమవుతుంది అంటే అన్న ఆధిపత్యాన్ని సవాల్ చేయడమే మరి ఈ లేఖాస్త్రం అని చెప్పి మేము భావిస్తున్నాం. ఇద్దరి మధ్యలో కొనసాగినటువంటి లేఖ కవిత గారు కేసీఆర్ మధ్యలో. మరి ఇద్దట్లో ఎవరు లేఖను బహిర్గతం చేశారు? మూడో వ్యక్తి ప్రమేయం లేనటువంటి అంశాన్ని మరి ఆ రకంగా కవిత గారు ఈరోజు సామాజిక తెలంగాణ గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్ల చిత్తగా ఉన్నాయి. వాళ్ళ పార్టీ అన్నగారితో సమంగా తనకు కంటబెట్టాలి అని చెప్పి వివరిస్తున్న తీరు చూస్తూ ఉంటే ఏ సామాజిక తెలంగాణ పట్ల మీకు మమకారం? 10 సంవత్సరాల అధికారులు ఉన్నప్పుడు మీరు ఏనాడు కూడా కవిత గారు సామాజిక న్యాయం గురించి కానీ మహాత్మా పూలే గురించి కానీ లేదా కుల గణన గురించి కానీ మాట్లాడిన మీరు ఇవాళ ఎనలేని ప్రేమ ఈ వర్గాల మీద వ్యక్తపరుస్తుంటే కేవలం మీ రాజకీయ అవసరాల కోసం బీసీలను, ఎస్సీలను, ఎస్టీలను, మహిళలను ఆడుకుంటామంటే తెలంగాణ ప్రజలు అమాయకులు కాదు. కాబట్టి ఖచ్చితంగా ఈ రెండు పార్టీలు కలిసి ఆడుతున్న నాటకంలో భాగంగా రేవంత్ రెడ్డి గారు మీరు పోషిస్తున్న పాత్ర మాదిరిగానే ప్రజలు భావిస్తారు. ఆంధ్రప్రదేశ్ లో తేటతెల్లమైంది కాంగ్రెస్ యొక్క పాత్ర తెలంగాణలో. కాబట్టి ఎన్ని విన్యాసాలు, ఎన్ని కుట్రలు కుతంత్రాలు పడినా భవిష్యత్తు తెలంగాణ మాత్రం బీజేపీదని నేను స్పష్టం చేస్తున్నాను. ఎన్డీఏ పాలిత రాష్ట్రాలు ఏ రకంగా ఇవాళ మరి వికసిత్ భారత్ లక్ష్యంగా పనిచేస్తూ ఉన్నాయో, అభివృద్ధి ఎజెండాతో పనిచేస్తున్నాయో ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి తెలంగాణలో కూడా ప్రజలు కోరుకుంటా ఉన్నారు. లక్ష్మణ్ గారు, కవిత రేపు బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి పార్టీ పెడితే దాన్ని బీజేపీకి మద్దతు ఇచ్చి ఆమెతో కలిసి పనిచేసే అవకాశం ఉంటుందా? లేదు, ఒకవేళ ఆమె కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రత్యామ్నాయంగా తన ఆలోచన చేస్తుంది కాబట్టి బీజేపీలోకి వస్తే తీసుకునే అవకాశం ఉంటుందా? ఇవన్నీ కూడా మరి ఊహాజనితమైనటువంటి అంశాలు. భారతీయ జనతా పార్టీ ఇవాళ తెలంగాణలో ఒంటరిగానే
మోదీ గారి నాయకత్వంలో బలపడుతూ ఉన్నది. రెండు పార్టీల యొక్క పనితీరు చూశారు. 10 సంవత్సరాలు వారు, మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పట్ల ఉన్న వ్యతిరేకతను ప్రజలు మా వైపు మొగ్గు చూపుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ మేము ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగడానికే మా భవిష్యత్తు ప్రణాళికను రూపొందిస్తూ ముందుకు పోతాం. ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా తెలంగాణ కోసం అవసరమైతే కేంద్రంతో మోడీతో కలిసి పనిచేస్తానని చెప్తాను. మీరు ఎట్లా చూస్తారు? ప్రభుత్వం వేరు, రాజకీయాలు వేరు. తెలంగాణ ప్రజల అవసరాల కోసం ఇవాళ మోదీ గారు ఉదాత్తమైనటువంటి మనస్తత్వంతో పెద్ద ఎత్తున ఇవాళ తెలంగాణ ప్రజలకు ప్రభుత్వానికి అండదండలు సహకారం అందిస్తా ఉన్నారు. నిన్న కూడా చూశారు మీరు ఎన్ని రైల్వే స్టేషన్లు, ఏ రకంగా నేషనల్ హైవేస్ మొన్న నితిన్ గడ్కరీ గారు 1,000 కోట్ల రూపాయలు. కాబట్టి అభివృద్ధికి రాజకీయాలకు పొంతన లేదు. ఇవాళ తమిళనాడు, కేరళ లాంటి రాష్ట్రాలు కూడా మోదీ గారు దేశమంతా ఒకటేనే భావంతో పనిచేస్తున్నారు. కాబట్టి మరి ముఖ్యమంత్రులు ఎవరైనా ఆ రాష్ట్రాల కోసం పనిచేసేటువంటి ప్రభుత్వం మోదీ ప్రభుత్వం. సార్, ఒక్క చిన్న వానకే చెల్లపల్లి పెద్దలు మొత్తం ఆగమానం అయింది. వాటికి ఎవరు సార్ బాధ్యులు? అంత 1,000 కోట్లు పెట్టి మీరు రైల్వే స్టేషన్లను రెనోవేట్ చేస్తుంటే అది ఒక్క గాలి వానకే అట్లా పోతుంది. ఇవాళ మేము బాధ్యులు చేస్తారు లేదు. ఇవాళ అందుకనే అంటున్నాను, ఇవాళ రాష్ట్రాలు కూడా సహకరిస్తే కేంద్రం ఉదారంగా ఇవాళ తెలంగాణలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ 750 కోట్లు, చర్లపల్లిలో కూడా మొదటి నుంచి మేము చెప్తూనే వస్తున్నాం. ఏదైతే ల్యాండ్ అక్విజిషన్ లో భాగంగా కావలసినటువంటి భూమిని సమకూర్చుకోకపోవడం, అక్కడ ఉన్నటువంటి మరి వాహనాల పార్కింగ్ కోసం కానీ రాకపోకలు కానీ ఆ సికింద్రాబాద్ మీద ఉన్న తాకిడి తగ్గించడానికి చర్లపల్లి ప్రత్యేకంగా ఇవాళ ఆ యొక్క పథకాన్ని ప్రాజెక్టు తలపెడితే ప్రభుత్వం ఇవాళ భూమి ఇవ్వడంలో కూడా మరి ముందుకు రాకపోతే అది దానికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి. నిధులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం కట్టినాం. ఇంకా పనులు కాదు, ఎంతైతే ఇంకా మీకు ల్యాండ్ ఇంకా ఇచ్చినట్టయితే ఇంకా అనేకమైనటువంటి అమ్యూనిటీస్ క్రియేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. వాళ్ళు ఆ భూమి ఇంతవరకు ఇంతకు మించి ఇవ్వలేమని చెప్పడం, ఇంకా చేయాల్సిన పనులు మిగిలిపోవడం, ఇవన్నీ కూడా స్పష్టమవుతుంది. సార్ లక్ష్మణ్ గారు, కవిత గారు మొన్న రాసిన లేఖ కానీ ఆమె మాట్లాడే మాటలో ఒక అంశాన్ని చెప్పింది. కేసీఆర్ గారు బీజేపీని టార్గెట్ చేయట్లేదు. సో ఆయన ఏమన్నా మీతో కలిసి పనిచేయడానికి లేకపోతే భవిష్యత్తులో కలిసి పనిచేస్తామని ఏమన్నా సంకేతాలు అట్లాంటివి ఏమైనా పంపించాడు రాయబారాలు కానీ? అంటే కేసీఆర్ గారు తెలుసు ఇవాళ ఆల్టర్నేటివ్ గా బీజేపీ ఎదుగుతున్నదని. ఎదిగే పార్టీ గురించి నేను ఎక్కువగా ప్రస్తావిస్తే మరి దానికి పెద్దగా గుర్తింపిస్తున్నటువంటి ఒక చతురత వ్యవహరిస్తుంటారు కేసీఆర్ గారు. మనకు తెలియదు ఏమి, ఆయన చాలా సీనియర్ అనుభవమైన నాయకుడు. ప్రజల్లో మనసుల్లో బీజేపీ వచ్చింది కాబట్టి దానిని మరి ఎక్కువగా ఆయన ప్రస్తావించి దానికి మరి బలపరచడానికి సిద్ధంగా లేకపోవడం, కాంగ్రెస్ టీఆర్ఎస్ ఏ రకంగా లోపాయిగా అవసరమైతే కలిసే అవకాశాలు కూడా భవిష్యత్తులో గతంలో కలిసినాయి, అధికారాన్ని పంచుకున్నాయి. 2 రాష్ట్రాల్లో అధికారంలో చెల్లెలు కొనసాగినాయి. భవిష్యత్తు కూడా అది కలిసే అవకాశం ఉన్నటువంటి 2 పార్టీలు. కవితను కాంగ్రెస్ నడిపిస్తున్నప్పుడు భవిష్యత్తులో కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి పనిచేయడానికి ఎలా ఉంటుంది సార్? కేసీఆర్ కూతుర్నే కాంగ్రెస్ ఎంకరేజ్ చేస్తుంది అనుకోండి, భవిష్యత్తులో భవిష్యత్తు తేలిపోతుంది కదా. ఎవరు ఏమైనా ప్రజలు ఇవాళ తెలంగాణ ప్రజలు బీజేపీతో ఉన్నారు. ఇవాళ కవిత ఆమె బయటకు వచ్చి టీఆర్ఎస్ మీద పోరాటం చేస్తుందా లేదా ఒక కాంగ్రెస్ ఆమెను అస్త్రంగా మార్చుకుంటుందా, అది భవిష్యత్తు తెలుస్తుంది. ఇప్పుడే డిక్లేర్ చేసింది సార్, జూన్ 2 గా సంచలన నిర్ణయం ప్రకటిస్తున్నా అనేసి కవిత ఇప్పుడే డిక్లేర్ చేసింది సార్. సంచలనం ఆమెకు ఉండొచ్చు కానీ ప్రజలకేం సంచలనం కాదు అది. తెలంగాణ జాగృతి పార్టీతో ప్రజలకు రాబోతున్నారు. ఏమి దానివల్ల ఒరిగేదేమీ లేదు. ఆమె అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి చేసేటువంటి ప్రయత్నంలో ఒక భాగమే. ప్రజలకు తెలుసు ఇప్పుడు తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ మద్యం కుంభకోణమే ఇవాళ మొత్తం వెలుగులోకి వస్తున్నది. ఎంతమంది ఇవాళ 2 రాష్ట్రాల్లో మద్యం కుంభకోణాల్లో జైలు పాలు అవుతున్నారో కళ్ళారా చూస్తున్నాం. ప్రజలు ఆదరిస్తారని ఎట్లా అనుకుంటాం? ఈ కుంభకోణంలో పాల్గొన్నటువంటి వాళ్ళ నాయకత్వంలో పార్టీలు నడుపుతా ఉంటే ప్రజలు మొన్న పార్లమెంట్ ఎన్నికలు కూడా ఇంత చిన్నపాటి సానుభూతిగా రాలేదు. పైపెచ్చు బీజేపీ తీసుకున్న నిర్ణయమే సరైందని చెప్పారు.
ప్రజలు భావిస్తూ ఉన్నారు. అంటే అవినీతిని అంతమొందించడానికి ఏమాత్రం కూడా ఈ ప్రభుత్వం మాత్రం రాజీపడనేది తేలుతున్నాం. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిని ప్రకటించడంలో ఆలస్యం చేస్తున్నారు ఏం సార్? ఆలస్యం అంటే పోటీ ఎక్కువ ఉందా? లేదు. అంటే తెలంగాణనే కాదు, నేనే జాతీయ ఎన్నికల అధికారి కాబట్టి 14 రాష్ట్రాలు పూర్తి చేసుకున్నాం. ఆ తర్వాత రాష్ట్రాలు పూర్తయ్యే సందర్భంలో మధ్యలో మనకు పహల్గామ్ ఉదంతం రావడం, ఒక యుద్ధ వాతావరణం నెలకొల్పడం, ఇవన్నీ కూడా కొనసాగుతున్నాయి. ప్రస్తుత పరిస్థితిలో కొద్దిగా ఆలస్యం జరిగిన విషయం వాస్తవమే. ఇవన్నీ పూర్తయిన తర్వాత సంస్థాగత బలోపేతం గురించి మళ్ళీ ప్రకటించాం. ఆల్ ఇండియా ప్రెసిడెంట్ కూడా ఇంకా కావాల్సిన అవసరం ఉంది. సహజంగా ఈ పార్టీ పూర్తి కావాల్సిన అవసరం ఉంది. సార్, ఆల్ ఇండియా ప్రెసిడెంట్ ఎన్నిక తర్వాతనే తెలంగాణ ఉంటుందని ఒక చర్చ. అట్లే అది చర్చ మాత్రం తప్పదు. దానికి దీనికి ఏం పొందడం లేదు. వరుస క్రమంలో రాష్ట్రాలు అయిపోతుంటాయి. ఇప్పటికీ 31 రాష్ట్రాలు ఎలిజిబిలిటీ వచ్చినాయి, 18 అయిపోయినాయి. ఆ మిగతా రాష్ట్రాలు కూడా పూర్తయ్యే అవకాశం ఎప్పుడు మనం సమయం అనుకుంటే వారం రోజులు అయిపోతుంది. ఆ 14 రాష్ట్రాలు కూడా. తెలంగాణ నేతల మధ్య ఉన్న ఈ ముఠాతగా గ్రూప్ పాలిటిక్స్ కారణం కూడా ఇప్పటివరకు తెలంగాణ అధ్యక్షుడి నియామకానికి జరగకపోవడానికి కారణం అనేది కూడా ఒక బలమైన. మొత్తం దేశంలో 37 రాష్ట్రాలు సంస్థాగతంగా పార్టీ ఉంది. 18 రాష్ట్రాలు మాత్రమే. అంటే మిగతా రాష్ట్రాలు అన్ని ఇవి గ్రూపుల తగాదాల వల్ల అయిపోయినాయి అనుకుంటే తెలంగాణతో సహా పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్ అన్ని ఆగినాయి. చాలా పాలిటిక్స్ వల్ల ఆగిన వాటిలో తెలంగాణ కూడా అది ఉంది. వాస్తవాలు కాదు కదా. నేను ఎలక్షన్ ఆఫీసర్ అని చెప్తాను. వాస్తవాలు ఏంటో నాకు తెలుసు కాబట్టి ఈ జరిగే ప్రక్రియలో జాప్యం కొన్ని సంస్థాగతంగా బూత్ కమిటీలలో కానీ మండల కమిటీలో కానీ ఇంకా ఏ స్థాయికి అయితే పూర్తి కావాలి, కొన్ని పూర్తి కాకుండా అయిపోయినాయి కాబట్టి ఆ రికార్డు కూడా ఇంకా నాకు రావాలి. చాలా వరకు రాలేదు. తెలంగాణ కూడా ఇంకా కొన్ని రావాల్సింది. అవన్నీ అయినాక నేను వాళ్ళకి గ్రీన్ సిగ్నల్ ఇస్తాను. స్టేట్ తెలంగాణ స్టేట్ కూడా వాస్తవంగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఇప్పుడు మండల కమిటీలు పూర్తి కావాలి. 900 పై మండలాల్లో నాకు అందినే 100 పైన మండలాల కమిటీలే అధ్యక్షులు అయినారు. కమిటీలు కూడా కావాలి కదా. స్టేట్ ప్రెసిడెంట్ వేసుకొని మీ కింద కమిటీలు లేకుండా అంటే పనిచేయమంటే రేపు అధ్యక్షుడు వచ్చిన వాళ్ళు కూడా వ్యవస్థ మొత్తం నిర్మాణం కావాలి, సమయం పడుతుంది. అందుకని ఈ కార్యక్రమాల ఒత్తిడి కూడా పెరిగింది ఈ మధ్యలో. ఇది ఒకవైపు ఈ ఆపరేషన్ సింధూర్ కానివ్వండి, అయితే ఉన్న పల్లంగా మాకు ఈ కులగణన విషయంలో కార్యక్రమాలు, వక్ఫ్ బోర్డు విషయంలో ప్రజలు ఇవన్నీ కూడా తీసుకుపోయి కార్యక్రమాలు పెద్ద ఎత్తున ఢిల్లీ నుంచి ఇవ్వడం జరుగుతుంది. అన్ని రాష్ట్రాలు కూడా అన్ని నియమబద్ధం అయిపోయింది. తప్పకుండా. ఇప్పుడు మొన్న మా జేపీసీ కూడా నేను ఫిజీ వెళ్ళాను కాబట్టి నేను వెళ్ళలేకపోయినాను. వారం రోజులు వరుస క్రమంలో ముంబై అన్ని ప్రాంతాలు కూడా అన్ని ఎవరైతే స్టేక్ హోల్డర్స్ ఉన్నారో అన్ని వర్గాల ప్రజలతో, అడ్వకేట్స్ లేదా ఓటర్స్ వాళ్ళందరితో కూడా చర్చలకు జేపీసీ ఒకవైపు చేస్తుంది. పార్టీ పరంగా కూడా మేము సపరేట్ గా వర్క్ షాప్స్ పెట్టి ఎందుకు ఈ దేశానికి ఒకే కాలంలో ఎన్నికలు అవసరమైన విషయాన్ని కూడా తేటతెల్లం చేస్తాం. ప్రజల యొక్క మైండ్ సెట్ మేము దాన్ని పరిశీలిస్తా ఉన్నాం. ఒక్కసారి ప్రజలందరూ కూడా ఆ యొక్క మద్దతు కూడా కట్టుకున్న తర్వాత పార్లమెంట్ లో కూడా బిల్లు పెట్టి పాస్ చేస్తారు. ప్రస్తుతం ఈ రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణలో కవిత ప్రభావం ఏమాత్రం ఉండదంటారా? తెలంగాణలో కవిత ప్రభావం ఉంటుందనేది విషయాన్ని మరి నేనైతే ఏమాత్రం కూడా భావించడం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు అధికారంలో ఉన్న మీరు అధికారం కోల్పోయిన తర్వాత ఏ ఎజెండా మీరు ప్రస్తావించారు? సామాజిక తెలంగాణ 10 సంవత్సరాలు ఎందుకు చేయలేకపోయినారు? పైపెచ్చి మీరు పూర్తి అవినీతిలో కూరుకుపోయినారు, ఒక కుంభకోణంలో కూరుకుపోయినారు. ప్రజలు ఆదరిస్తారు అని తెలంగాణలో నేనైతే భావించడం లేదు. మహాత్మా జ్యోతిబా పులే అసెంబ్లీ ప్రాంగణంలో పెట్టాలి అంటున్నారు. 10 సంవత్సరాల అధికారంలో పెట్టలేని మీరు ఎవరి మీద మీరు కుల గణన చేసి ఎందుకు ఆ రోజు బహిర్గతం చేయలేదు? ఇవి మీరు ప్రశ్నించాలి. అందులో మీరు ఎంపీ ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆనాడు నోరు విప్పని మీరు ఈ రోజు ఆ అంశాలు ప్రస్తావించారంటే దేనికోసం అనేది ప్రజలు అర్థం చేసుకుంటారు. తండ్రిపై పోరాటం చేసే పరిస్థితి ఉంటుందా? అది వాళ్ళు తెలుసుకోవాలా. వాళ్ళ కుటుంబ రాజకీయాలు, కుటుంబ ప్రజలకేం సంబంధం? తండ్రి కొడుక, కూతుర, అల్లుడా వాళ్ళు తెలుసుకోవాలా. 4 స్తంభాలు నడుస్తున్న వార్తలు వస్తుంది. తండ్రి, కొడుకు, అల్లుడు, కూతురు అని. అది వాడు తెలుసుకోవాలి. వారసత్వం అనేది కుటుంబం నుంచే వారసత్వం రావాలన్నా. ప్రజలు, కార్యకర్తలు ఎవరు కూడా అందులో సమర్థులు కాదని మీరు చెప్పదలుచుకున్నారా? మేము అంటే మా పార్టీలు చెప్తున్నాయండి. ప్రజలు ప్రజాస్వామ్యంలో
అంతకంటే సమర్థులు లేరనే మీరు చెప్పదలుచుకున్నారా? అధికారంలో మీరే కదా నడిపించింది, మంత్రి పదవులు అనుభవించింది మీరే, అధికారం అనుభవించింది మీరే, ఆస్తులు కూడగట్టుకుంది మీరే. ఇవాళ ఆస్తుల పంపకాలా, పదవుల పంపకాలా, రేపంతా తెలిపోతుంది భవిష్యత్తు. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.